మనం కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు తన స్వరూపంలో రాడు, ఏదో ఒక స్వరూపంలో మన దగ్గరికి వస్తాడు. మీరు ఆలోచించి చూడండి, భగవంతుడి సృష్టిలో అన్నిటికన్నా తేలికైంది ఏమిటి? మనిషి మనస్సు. కానీ మనం అనవసరమైన చిన్న చిన్న విషయాలకి బాధపడి ఆ మనస్సుని కన్నీటితో నింపుకుని చాలా భారంగా ఈడ్చుకుని వెళ్తూ ఉంటాం. ఇన్ని కష్టాల్ని అనుభవిస్తూ కూడా ఆనందంగా ఉండాలంటే ఎలాగా? జాగ్రత్తగా వినండి. మీకు కష్టం ఇచ్చిన భగవంతుడే ఆ కష్టాన్ని తీర్చడానికి ఎవరో ఒక మనిషిని మీ పక్కనే ఉంచుతాడు. అది గ్రహించగలిగితే మన జీవితం వెంటనే ఆనందంలో తేలిపోతుంది. అసలు ఆ భగవంతుడు బాధల్ని ఇచ్చేదే నీ గురించి నువ్వు ఆలోచించి నీ వాళ్ళెవరో తెలుసుకోవడానికి. నువ్వు గతంలోకెళ్ళి నీ ప్రారంభాన్ని మార్చుకోలేవు, కానీ నువ్వున్న చోట నుండి కొత్తగా ప్రారంభించి